everyone, welcome back to my channel APDSC classes. Today topic 9th class geography. క్రింద వానలో ఏ రాష్ట్రం గుండా కర్కట రేఖ ప్రయాణించదు? ఏ రాజస్థాన్, బి ఒడిస్సా, సి ఛత్తీస్గఢ్, డి త్రిపుర. బి ఒడిస్సా. ఒడిస్సా రాష్ట్రం గుండా కర్కట రేఖ ప్రయాణించదు. భారతదేశ చిట్ట చివరి తూర్పు రేఖాంశం ఏ 97 డిగ్రీల 25 తూర్పు రేఖాంశం. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ మరియు సిక్కింతో ఉమ్మడి సరిహద్దు కలిగి ఉన్న దేశం. ఏ చైనా, బి భూటాన్, సి నేపాల్, డి మయన్మార్. సి నేపాల్. నేపాల్ ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ మరియు సిక్కింతో ఉమ్మడి సరిహద్దు కలిగి ఉన్న దేశం. కవరత్తిని సందర్శించాలనుకుంటే భారతదేశంలో ఏ కేంద్రపాలిత ప్రాంతానికి వెళ్తారు? ఏ పుదుచ్చేరి, బి లక్షద్వీప్, సి అండమాన్ మరియు నికోబార్ దీవులు, డి డామన్ మరియు డయ్యు. బి లక్షద్వీప్. భారతదేశంతో భూ సరిహద్దును పంచుకోని దేశం. ఏ భూటాన్, బి తజికిస్తాన్, సి బంగ్లాదేశ్, డి నేపాల్. భారతదేశంతో భూ సరిహద్దును పంచుకోని దేశం ఏంటి? బి తజికిస్తాన్. మూడు వైపులా సముద్రం సరిహద్దుగా ఉన్న భూభాగాన్ని ఇలా సూచిస్తారు. ఏ తీరం, బి ద్వీపం, సి ద్వీపకల్పం, డి పైవేవికావ్. మూడు వైపులా సముద్రం సరిహద్దుగా ఉన్న భూభాగాన్ని ఎలా సూచిస్తారు? సి ద్వీపకల్పం. భారతదేశం యొక్క తూర్పు భాగంలో మయన్మార్తో సరిహద్దు ఉన్న పర్వత శ్రేణులను సమిష్టిగా ఇలా పిలుస్తారు. ఏ హిమాచల్, బి ఉత్తరాఖండ్, సి పూర్వాచల్, డి పైవేవికావ్. భారతదేశం యొక్క తూర్పు భాగంలో మయన్మార్తో సరిహద్దుగా ఉన్న పర్వత శ్రేణులను పూర్వాంచల్ అని పిలుస్తారు. గోవాకు దక్షిణంగా ఉన్న పశ్చిమ తీర ప్రాంతాన్ని ఎలా పిలుస్తారు? ఏ కోరమాండల్, బి కొంకణ్, సి కెనరా, డి ఉత్తర సర్కార్. గోవాకు దక్షిణంగా ఉన్న పశ్చిమ తీర ప్రాంతాన్ని కెనారా అని పిలుస్తారు. తూర్పు కనుమల్లో ఎత్తైన శిఖరం. ఏ అనైముడి, బి కాంచనగంగా, సి మహేంద్రగిరి, డి కాశీ. తూర్పు కనుమల్లో ఎత్తైన శిఖరం మహేంద్రగిరి. ఇచ్చిన ఏ రాష్ట్రాల్లో వోలర్ సరస్సు ఉంది? ఏ రాజస్థాన్, బి పంజాబ్, సి ఉత్తరప్రదేశ్, డి జమ్మూ కాశ్మీర్. వోలర్ సరస్సు జమ్మూ కాశ్మీర్లో ఉంది. నర్మదా నది జన్మస్థానం సత్పురా, బి బ్రహ్మగిరి, సి అమర్కంటక్, సి పశ్చిమ కొలమ వాలు. సి అమర్కంటక్. నర్మదా నది జన్మస్థలం సి అమర్కంటక్. కింది సరస్సులో ఉప్పునీటి సరస్సు ఏది? ఏ సాంబార్, బి దాల్, సి వోలర్, డి గోవింద్ సాగర్. ఏ సాంబార్. కింద వాటిలో ద్వీపకల్ప భారతదేశంలోని పొడవైన నది ఏది? ఏ నర్మదా, బి కృష్ణ, సి గోదావరి, డి మహానది. ద్వీపకల్ప భారతదేశంలోని పొడవైన నది సి గోదావరి. క్రింద వానలో ఏ నది పగులు లోయ గుండా ప్రవహిస్తుంది? ఏ మహానది, సి కృష్ణ, బి తుంగభద్ర, డి తాపి. డి తాపి. ప్రపంచంలోనే అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రదేశం ఏది? ఏ సిల్చర్, బి మస్రినం, సి చిరపుంజి, డి గువాహతి. బి మస్రినం. వేసవి కాలంలో ఉత్తర మైదానాల్లో వీచే పవనాన్ని ఇలా పిలుస్తారు?
కాలబైశఖి, లు వ్యాపార పవనాలు, డి పైవేవి కావు. వేసవికాలంలో ఉత్తర మైదానంలో వీచే పవనాన్ని బి లూ పవనాలు అంటారు. వాయువ్య భారతదేశం భాగంలో చలికాలంలో ఈ కింద వాటిలో ఏది వర్షపాతానికి కారణమవుతుంది? ఏ తుఫాను వాయుగుండాలు, బి తిరోగమన ఋతుపవనాలు, సి పశ్చిమ విక్షోభాలు, డి నైరుతి ఋతుపవనాలు. వాయువ్య భారతదేశ భాగంలో చలికాలంలో పశ్చిమ విక్షోభాలు వర్షపాతానికి కారణమవుతాయి. ఋతుపవనాలు భారతదేశంలో దాదాపు ఈ సమయంలో ప్రవేశిస్తాయి. ఏ మే ప్రారంభంలో, బి జూలై ప్రారంభంలో, సి జూన్ ప్రారంభంలో, డి ఆగస్టు ప్రారంభంలో. సి జూన్ ప్రారంభంలో. క్రింద వాటిలో ఏది భారతదేశంలో చలికాల లక్షణంగా ఉంటుంది? ఏ వెచ్చని పగలు మరియు వెచ్చని రాత్రులు, బి వెచ్చని పగలు మరియు చల్లని రాత్రులు, సి చల్లని పగలు మరియు చల్లని రాత్రులు, డి చల్లని పగలు మరియు వెచ్చని రాత్రులు. భారతదేశంలో చలికాలం లక్షణంగా ఉండేది వెచ్చని పగలు, చల్లని రాత్రులు. రబ్బరు క్రింద వృక్ష సంపద రకాల్లో దేనికి చెందినది? ఏ టాండ్రా, బి టైడల్, సి హిమాలయన్, డి ఉష్ణమండల సతతహరిత. డి ఉష్ణమండల సతత హరిత. ఇంతకంటే ఎక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో సింకోనా చెట్లు కనిపిస్తాయి. ఏ 100 సెంటీమీటర్లు, బి 50 సెంటీమీటర్లు, సి 70 సెంటీమీటర్లు, డి 50 సెంటీమీటర్ల కంటే తక్కువ. 100 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో సింకోనా చెట్లు కనిపిస్తాయి. కింద వాటిలో సిమ్లా పర్ ఐ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఏ పంజాబ్, డి ఢిల్లీ, సి ఒడిశా, డి పశ్చిమ బెంగాల్. కింద వాటిలో సిమ్లాపల్ ఐ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉందంటే ఒడిశా. కింద ఇచ్చిన భారతదేశం యొక్క బయో రిజర్వ్ దీనిని ప్రపంచ బయో రిజర్వ్ నెట్లో ఏది చేర్చబడలేదు? ఏ మానస్, బి నీలగిరి, సి గల్ఫ్ ఆఫ్ మన్నార్, డి పన్నా. కింద ఇచ్చిన దేశం యొక్క బయో రిజర్వర్లో దీన్ని ప్రపంచ రిజర్వ్ నెట్వర్క్లో ఏది చేర్చబడలేదు? ఏ మానస్, బి నీలగిరి, సి గల్ఫ్ ఆఫ్ మన్నార్, డి పన్నా. ఏ మానస్. వలస జనాభా సంఖ్య, విస్తరణ మరియు కూర్పును క్రింద వానలో ఎక్కడ మారుస్తాయి? ఏ బయలుదేరే ప్రాంతం, బి రాక ప్రాంతం, సి బయలుదేరే మరియు రాక ప్రాంతం రెండు, డి పైవేవి కావు. సి బయలుదేరే మరియు రాక ప్రాంతం రెండు. జనాభాలో అధిక సంఖ్యలో పిల్లలు దీని ఫలితంగా ఉన్నారు. ఏ అధిక జనన రేట్లు, బి అధిక మరణ రేట్లు, సి అధిక ఆయు ప్రమాణం, డి ఎక్కువ మంది వివాహిత జంటలు. జనాభాలో అధిక సంఖ్యలో పిల్లలు అధిక జనన రేట్ల వల్ల ఉన్నారు. జనాభా పెరుగుదల పరిమాణాన్ని ఇది సూచిస్తుంది. ఒక ప్రాంతం యొక్క మొత్తం జనాభా, ప్రతి సంవత్సరంలో జోడించబడిన వ్యక్తుల సంఖ్య, జనాభా పెరుగుదల రేటు, ప్రతి 1000 మంది పురుషులకు స్త్రీల సంఖ్య. జనాభా పెరుగుదల పరిమాణాన్ని ప్రతి సంవత్సరం జోడించబడిన వ్యక్తుల సంఖ్య సూచిస్తుంది. ఆన్సర్ బి. జనగణ ప్రకారం అక్షరాస్యులైన వ్యక్తి అంటే ఎవరు? ఏ అతడు లేదా ఆమె పేరు చదవగలరు మరియు రాయగలరు, బి ఏ భాష అయినా చదవగలరు మరియు రాయగలరు, సి 7 సంవత్సరాల వయసు వారు అవగాహనతో ఏ భాషనైనా చదవగలరు మరియు రాయగలరు, డి 3Rలు తెలుసు, చదవడం రాయడం అంకగణితం తెలిసిన వారు. ఆన్సర్ సి. 7 సంవత్సరాల వయసు వారు అవగాహనతో ఏ భాషనైనా చదవగలరు మరియు రాయగలరు.